పాయకరావుపేట సిద్ధమా? 2:30గా వస్తా ఉంది. ఎండలు చూస్తే తీక్షణంగా ఉన్నాయి. అయినా కూడా ఏ ఒక్కరూ ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్, మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మే 13వ తారీఖున కురుక్షేత్ర యుద్ధం మళ్ళీ జరగబోతా ఉంది. ఈ యుద్ధం జగన్కు చంద్రబాబుకు మధ్య కాదు. ఈ యుద్ధం పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరగబోతా ఉన్న యుద్ధం. ఈ యుద్ధంలో జగన్ గెలుపుకు అర్థం పథకాలన్నీ కూడా కొనసాగింపు, మరింతగా ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే దాని అర్థం పథకాలన్నీ కూడా ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరినీ కూడా ఈరోజు కోరుతా ఉన్నా. ఈరోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో మీ ఓటు వచ్చే 5 సంవత్సరాల మీ ఇంటింటి అభివృద్ధిని, పేదల భవిష్యత్తుని నిర్ణయించబోయే ఎన్నికలు అని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడం అంటే దాని అర్థము కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. బాబును ఓడించడానికి, పేదలను గెలిపించడానికి, విలువలకు, విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? మంచి చేసి మనం, వంచన చేసి వారు ఇవాళ ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. నేను వరుస పెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న స్కీముల లిస్టు చదువుతా ఉంటే చంద్రబాబు నాయుడుకు పిచ్చి కోపం వస్తూ ఉంది. మీరంతా కూడా చూస్తూ ఉన్నారు కదా ఆ కోపాన్ని, మీరంతా కూడా చూస్తూ ఉన్నారు కదా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆయనకి ఇంత పిచ్చి కోపం మన మీద ఎందుకు వస్తూ ఉంది అని అంటే దానికి కారణం ఈ 59 నెలలుగా
ఈ 59 నెలలుగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 59 నెలల పాలనలో మీ బిడ్డ విప్లవాలు తీసుకొచ్చాడు. కాబట్టి ఆయనకు పిచ్చి కోపం వస్తూ ఉంది మన మీద. మీరందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఇవాళ నేను చెప్పబోతా ఉన్న అంశాలు గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరిగాయా లేదా అన్నది మీరే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ విప్లవాలు అవునా కాదా అన్నది ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అవ్వ తాతలకు ఇంటికే వచ్చే 3,000 రూపాయల పెన్షన్ కానుక విప్లవం అవునా కాదా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పిల్లలకు గవర్నమెంట్ బడిలో నాడు నేడు బడి తెరిచే సమయానికే పిల్లలకు విద్యా కానుక, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం బైజూస్ కంటెంట్, 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, పిల్లల చేతుల్లో 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు, 6వ తరగతి వచ్చేసరికి గవర్నమెంట్ బడులలో ఆ క్లాస్ రూమ్లలో డిజిటల్ బోర్డులు, డిజిటల్ బోధన, మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లలో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగు, పూర్తి ఫీజులు చెల్లిస్తూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు, ఇంజనీరింగు, డాక్టరు, డిగ్రీలు వంటి పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా 93% మందికి ఈరోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద పూర్తి ఫీజులు కడతా ఉన్న పరిస్థితులు. పెద్ద చదువుల కోసం అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులు మన కరికులంలో సర్టిఫైడ్ ఆన్లైన్ సర్టిఫికేషన్తో మన కరికులంలో ఈరోజు భాగాలు చేశాం. ఇవన్నీ కూడా మీ బిడ్డ వచ్చిన ఈ 59 నెలల్లో జరిగిన విప్లవాలు అవునా కాదా అన్నది మీరందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల్లో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా బడులకు పంపే తల్లులను ప్రోత్సహిస్తూ మీ పిల్లలను మీరు బడికి పంపించండి అమ్మా, మీకు తోడుగా మీ పిల్లలకు తోడుగా మీ బిడ్డ ఉన్నాడు అని చెప్పి అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అక్క చెల్లెమ్మలకు తమ కాళ్ళ మీద తాము నిలబెడుతూ అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం, ఆ అక్క చెల్లెమ్మలకు ఓ వైఎస్ఆర్ ఆసరా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మరీ అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం, అందులో ఏకంగా 22 లక్షల ఇల్లు నిర్మాణం. మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం మీ గ్రామంలోనే మహిళా పోలీస్, మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం మీ ఫోన్లోనే దిశ యాప్, మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలకు ఏకంగా 50% రిజర్వేషన్లు నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ కాంట్రాక్టులలోనూ ఏకంగా చట్టం చేసి మరి ఇచ్చినది ఈ 59 నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ విప్లవాలు అవునా కాదా అని నా ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రైతన్నలకు మొట్టమొదటిసారిగా ఎప్పుడు రాష్ట్రంలో జరగని విధంగా రైతన్న పంట వేసుకునేటప్పుడు ఆ పంటలకు వేసుకునేటప్పుడు ఆ రైతన్నకు తోడుగా మొట్టమొదటిసారిగా పెట్టుబడికి సహాయంగా రైతన్నకు రైతు భరోసా, మొట్టమొదటిసారిగా గ్రామాలలోనే ఆర్బీకే వ్యవస్థ చెయ్యి పట్టుకుని రైతన్నను నడిపిస్తూ మొట్టమొదటిసారిగా ఆర్బీకే వ్యవస్థ, దాని ద్వారా ఈ క్రాప్ ఉచిత పంటల బీమా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు
పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, మొట్టమొదటిసారిగా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు అనంటే ఇవన్నీ కూడా ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ విప్లవాలు అవునా కాదా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ప్రతి పేదకు కూడా అండగా నిలుస్తూ ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి వైద్యం కోసం రాకూడదు అని మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. ఏకంగా 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా వైద్యం అందేట్టుగా ఏకంగా ఆరోగ్యశ్రీని విస్తరించిన పరిస్థితిలో ఈ 59 నెలల కాలంలోనే అవునా కాదా అని అడుగుతా ఉన్నాను. ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్లు ఆ పేదవాడికి రెస్ట్ తీసుకోమని చెప్తే ఆ రెస్ట్ పీరియడ్లో కూడా ఆ పేదవాడికి ఆదుకుంటూ ఆరోగ్య ఆసరా మొట్టమొదటిసారిగా మన గ్రామంలోనే ఈరోజు విలేజ్ క్లినిక్ కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా మన గ్రామానికే ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ వస్తూ ఉన్నాడు. మొట్టమొదటిసారిగా మన ఇంటికే జల్లడ పడుతూ ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో మీ ఇంటి దాకా కూడా ఈరోజు వైద్యం అందుతా ఉంది అని అంటే ఇది జరిగింది ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. ఇవన్నీ విప్లవాలు అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మొదటిసారిగా స్వయం ఉపాధి రంగాన్ని ప్రోత్సహిస్తూ స్వయం ఉపాధి రంగం ద్వారా చిన్న చితక జీవితాలతో గడుపుతా ఉన్నా వాళ్ళందరినీ కూడా ఆడుకుంటూ లానేస్తామని చెప్పి లాయర్లను, మత్స్యకార భరోసాతో మత్స్యకారులను, నేతన్న నేస్తంతో నేతన్నలను, వాహనమిత్ర, చేదోడు, తోడు, ఎంఎస్ఎంఈలకు సైతం గతంలో ఎప్పుడూ చూడని విధంగా మద్దతు, అక్క చెల్లెమ్మలకు ఆసరా, సున్నా వడ్డీ, అక్క చెల్లెమ్మలకు చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, ఇవన్నీ కూడా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ జరుగుతా ఉన్నది ఈ 59 నెలల కాలంలోనే అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ గతంలో కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా విప్లవాలు అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా గతంలో చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఈరోజు ఎవరైనా కూడా గ్రామంలోకి అడుగు పెట్టిన వెంటనే ఒక 4 అడుగులు ఆ గ్రామంలో అడుగులు వేస్తే చాలు ఆ గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు మన ఇంటి వద్దనే అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఎప్పుడూ జరగని విధంగా 60-70 ఇళ్లకు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చి నేరుగా మీ ఇంటి దగ్గరికే వచ్చి అవ్వాతాతలకు ఇంటికి అందించే పెన్షన్ దగ్గర నుంచి పౌర సేవల దగ్గర నుంచి పథకాల వరకు కూడా మీ ఇంటికే వచ్చి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ చిక్కడి చిరునవ్వుతో చెల్లెమ్మ బాగుండావా, అక్క బాగుండావా, అవ్వ బాగుండావా, తాత బాగుండావా, రైతన్న బాగుండావా అని మొట్టమొదటిసారిగా ఈ మాదిరిగా గ్రామం మారింది అనంటే అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో అక్కడే కనిపిస్తుంది విలేజ్ క్లినిక్. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం బడులు కూడా అక్కడే కనిపిస్తాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మన గ్రామంలో ఇంతకు ముందు ఉండేటివా, ఈ మాదిరిగా జరిగేదా అని ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, ఇవన్నీ కూడా విప్లవాలు అవునా కాదా అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. ఆలోచన చేయమని కోరుతూ ఎప్పుడూ కూడా చూడని విధంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. ఇంతకు ముందు రోజుల్లో మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు మీలో ఎవరికైనా కూడా ఎవరైనా వచ్చి గవర్నమెంట్ ఏదైనా డబ్బిస్తుంది
ఆ డబ్బు ఇచ్చేది నేరుగా మీ చేతికి వస్తుంది. ఆ డబ్బు కోసం ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదు అని ఎవరైనా మీకు చెప్తే మీలో ఎవరైనా నమ్మి ఉండేవారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఈరోజు ఈ 59 నెలల మీ బిడ్డ కాలంలో మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతా ఉన్నాడు. 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వివిధ పథకాల ద్వారా నేరుగా పోతా ఉంది. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. ఏకంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. నా అక్క చెల్లెమ్మలు బాగుండాలని, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, వాళ్ళ పిల్లలు బాగుండాలని 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మలకు నేరుగా పంపించింది, వాళ్ళ కుటుంబాలకు పంపించింది, వాళ్ళ చేతికే ఇచ్చింది. ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఒక విప్లవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి ఇదే సందర్భంగా మీ బిడ్డ చంద్రబాబును అడుగుతా ఉన్నాడు. ఇదే సందర్భంగా మీ బిడ్డ చంద్రబాబును అడుగుతా ఉన్నాడు, అయ్యా చంద్రబాబు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని చెబుతావు, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యానని చెప్పి నువ్వు చెప్పుకుంటావు. మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా నువ్వు చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకి ఎత్తాను. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అని అంటాడు. మరి ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా తాను చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు గట్టిగా పైకి లేపాలి. ఇలా 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 మరి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలాంటి మనిషి ఇవాళ ఎంతకు దిగజారిపోయాడో మీరే చూస్తా ఉన్నారు. ఈరోజు మీ బిడ్డ యుద్ధం చేస్తా ఉన్నది ఒక చంద్రబాబు ఒక్కడితోనే కాదు. ఈరోజు మీ బిడ్డ ఒకడు ఇటువైపు నిలబడి ఉన్నాడు. పేదల పక్షాన మీ బిడ్డ నిలబడి ఉన్నాడు. మంచి చేసి మీ అందరికీ తోడుగా మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు. అటువైపున చూస్తే అటువైపున ఓ చంద్రబాబు కనిపిస్తాడు, ఓ ఈనాడు కనిపిస్తాడు, ఓ ఆంధ్రజ్యోతి కనిపిస్తుంది, ఓ TV5 కనిపిస్తుంది, ఓ దత్తపుత్రుడు కనిపిస్తాడు. వీళ్ళందరికీ తోడు ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్. ఇవి సరిపోవు అన్నట్టుగా కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు ప్రతిరోజు కూడా ఇదే జరుగుతూ ఉంది. గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ మాటలు చెబుతూ మీ అందరితో కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఈ అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మోసాలకు రెక్కలు కడతా ఉన్నాడు, అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నాడు. లేనిపోని అబద్ధాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. ఈ మధ్యకాలంలోనే చెప్తా ఉన్నాడు, అవ్వా తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ తాను ఆపి ఏమంటాడు, మనం ఆపామని చెప్తాడు. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నాడని. ఏ రోజైనా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేశానంటాడు. ఏ ఒక్క రోజైనా కూడా అవ్వా తాతలు బాధ పట్టించుకున్నాడా? ఏ ఒక్క రోజైనా కూడా అవ్వా తాతల కష్టాన్ని చూశాడా? ఏ ఒక్క రోజైనా కూడా అవ్వా తాతలకు ఇంటికే పెన్షన్ ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒక్కరోజు కూడా 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా అవ్వా తాతల బాధను పట్టించుకొని ఇంటికి పెన్షన్ పంపని ఈ వ్యక్తి ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి జగన్కు మంచి పేరు వచ్చేస్తా ఉంది. అవ్వా తాతలందరూ కూడా జగన్ను మా గుండెల్లో పెట్టుకున్నారు అని ఆ అవ్వా తాతలకు ఇంటికి అందే పెన్షన్ను దగ్గరుండి ఆయన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్తో కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాయించి ఆపించి తీరా ఆపిన తర్వాత ఆ అవ్వా తాతలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడతా ఉన్నారు అని తెలుసుకొని ఈరోజు
ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదనే వేస్తా ఉన్నాడు అని అంటే ఇంతకన్నా దారుణమైన రాజకీయాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అదే మాదిరిగా జరుగుతూ ఉంది, అదే మాదిరిగా దుష్ప్రచారంలో భాగంగా జరుగుతూ ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని. అయ్యా చంద్రబాబు, జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు. ఈరోజు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే దాని అర్థం ఏమిటో తెలుసా? అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే దాని అర్థము మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం. మీ భూములు 100 సంవత్సరాల కిందట సర్వే జరిగింది, బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది. దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు. ఎక్కడా కూడా 15,000 గ్రామ సచివాలయాలలో 15,000 సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడు సర్వే చేసిన పరిస్థితులే లేవు. ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క, భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్లకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా 100 సంవత్సరాల కిందట జరిగిన సర్వేను మళ్ళీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటిచ్చి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఆ రైతన్నలకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి, కానీ దాని మీద కూడా లేనిపోని దుష్ప్రచారాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అదే మాదిరిగా నిన్ననే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో కూడా చూపించాడు. మీ అందరికీ గుర్తుందా? మేనిఫెస్టో కూడా చూపించాడు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో కూడా చూశారా? నిన్న టీవీలలో చూపించారు. నిజంగా నేను ఒక్కసారి 2014లో చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి ఏం పంపించాడు, 2014లో ఆయన ఏం చేశాడు అని ఒక్కసారి చెబుతా. ఇది నేను చెప్పిన తర్వాత అవునా కాదా అని మీరే చెప్పండి. దాని తర్వాత చంద్రబాబు నాయుడును ఈ ప్రపంచంలో ఎవరైనా నమ్ముతారా లేదా అన్నది మీరే డిసైడ్ చేయండి అని చెప్పి నేను మీకే ఇచ్చిపెడతా. ఇది 2014. అక్క ఇది గుర్తుందా మీ అందరికీ? అక్క ఇదంతా మీ అందరికీ గుర్తుందా? అన్న ఇదంతా మీకు గుర్తుందా? అన్న ఇది గుర్తుందా? అన్న ఇది గుర్తుందా మీ అందరికీ? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి, కింద సంతకం కూడా కనపడుతుంది చూడు, స్వయంగా సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు. కూటమిగా ఇదే ముగ్గురు, ఇదే దత్తపుత్రుడి ఫోటో కనిపిస్తుంది పక్కన, ఇదే వీళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కూడా కనిపిస్తుంది. పెట్టి సంతకం పెట్టి ముఖ్యమైన హామీలనంటూ ఇది మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంఫ్లెట్ పంపించి ఏమన్నాడు? ఈ పంపించి మీరు మళ్ళీ ఎక్కడ మర్చిపోతారేమో అని చెప్పి ప్రతి ఈనాడులోను, ఈటీవీలోను, ఏబిఎన్లోను, టీవీ5లోను అడ్వర్టైజ్మెంట్లో ఊదరగొట్టారు. గుర్తుందా? ఇప్పుడు ఇందులో చెప్పినటివి ముఖ్యమైన హామీలంటూ ఇందులో చెప్పినటివి నేను చదివి వినిపిస్తాను. జరిగాయా లేదా అన్నది మీరే చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. ఇందులో రాశాడు మరి 87,612 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా
ఈయన చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. మరి నేను అడుగుతా ఉన్నా పొదుపు సంఘాల రుణాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏకంగా 14,205 కోట్ల రూపాయలు, ఇందులో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాడు. ఇలా 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 ఇలా. ఈయన చెప్పిన ముఖ్యమైన హామీ ఇంకొకటి, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీ ఇళ్లలో ఆడపిల్లలు పుట్టారు కదక్క, ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ముఖ్యమైన హామీలు, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి, ప్రతి నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. నేను అడుగుతా ఉన్నా 5 సంవత్సరాలు చంద్రబాబు పాలన అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఎవరికి ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి. ముఖ్యమైన హామీలు. ఇంకా ముందుకు పోమంటారా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు 1 సెంటు స్థలమైనా ఇచ్చాడో అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకి తెలియలే. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. అయ్యాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? మన పైకి రాబేట్లో కనిపిస్తా ఉందా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇందులో చంద్రబాబు చెప్పినవి 2014లో ఈయన స్వయంగా సంతకం పెట్టి ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకి లేయాలి. ఈసారి గట్టిగా ఇలా 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 ఇలా. నేను అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకి ఇలా 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 ఇలా. ఈరోజు మళ్ళా ఏమంటా ఉన్నారు? మళ్ళీ ఇదే ముగ్గురు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్ముతారా అన్నా? సూపర్ 7 అంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట, నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తారట, నమ్ముతారా? ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన బడులు, మన పిల్లలు బాగుపడాలన్నా, మన వ్యవసాయము, మన హాస్పిటల్లు మెరుగుపడాలన్నా ఏం చేయాలి? 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు.
25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు. సిద్ధమేనా? మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, అక్క మన గుర్తు, అన్న మన గుర్తు, అక్క మన గుర్తు, పెద్దమ్మ మన గుర్తు, పెద్ద అబ్బా మన గుర్తు. అక్కడ కళ్ళజోడు పెట్టుకున్నావా, కింద కూర్చున్నావా, మన గుర్తు ఫ్యాన్ అవ్వా, మర్చిపోకూడదు. అన్న మన గుర్తు, తమ్ముడు మన గుర్తు. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లోనే ఉండాలి. ఈ మాటలు చెబుతూ మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఈ రోజున నా కుడివైపున జోగులన్న ఉన్నాడు. నా కుడివైపున జోగులన్న ఉన్నాడు. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం నాకు ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నా ఎడం వైపున మీ ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు నిలబడతా ఉన్నాడు. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు, మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తూ, ఇంతటి ఎండలో కూడా ఏమాత్రం చెరగని చిరునవ్వులతో ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూపిస్తా ఉన్న నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి మీ జగన్, మీ బిడ్డ మరొక్కసారి 2 చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాడు.